భయ్యా ఇప్పుడే హిట్ 3 నాని నటించిన హిట్ 3 ప్రీమియర్ అయితే చూసాను. మేజర్గా నా మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మిక్కీ జే మేయర్ గారి గురించి. అండ్ ఇప్పటివరకు క్లాసిక్ మ్యూజిక్ వేయించాడు అండ్ క్లాసిక్ బీజిఎం వేయించాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్కి బీజిఎం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి అతన్ని ఈ మూవీలోకి తీసుకొచ్చి అటెంప్ట్ చేయించాడు. అండ్ మేజర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో నాని పెర్ఫార్మెన్స్ గురించి. నాని పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ నాని చెప్పినట్టు మూవీకి చాలా వేరియేషన్స్ వర్సిటైల్ యాక్టర్గా చూపిస్తున్నాడు. అండ్ క్లైమాక్స్లో క్యామియో వస్తుంది, మనకు ఆల్రెడీ అది రివీల్ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. అతని రోల్ మాత్రం హిట్ 4లో మంచిగా ఎంగేజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ వరకు. బట్ ఎక్కడైతే మనకు సెకండ్ హాఫ్లో కేసు ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవుతాడో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. కామన్ ఆడియన్స్కి కన్వే చేయాల్సింది ఏంటంటే ఒకటే అంటున్నా, హిట్ 1 హిట్ 2 డోంట్ కంపేర్ టు దిస్ మూవీ. హిట్ 3 అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్రెడీ నాని చెప్పినట్టు పార్ట్ 1, 2 తీసిన శైలేష్ వేరు, ఈ డైరెక్టర్ వేరు. సో అంటే డైరెక్టర్ వేరు ఇన్ ద సెన్స్ అతని స్క్రీన్ ప్లే అనేది చాలా మారింది. మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, వైలెన్స్ చూడొద్దు అని అంటున్నారు. బట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ వైలెన్స్ అన్న. ఒక హై మూమెంట్ ఉంటుంది, ఆ హై మూమెంట్లో ఓన్లీ హీరో ఆ ప్లేస్లో మనమున్నా కూడా అంతే చంపేయాలన్నంత కసి మనలో జనరేట్ అవుతుంది. అట్లాంటి హై మూమెంట్ ఉంటుంది. మోరోవర్గా ఇదేంటంటే వాళ్ళు ఎందుకు పిల్లలు చూడొద్దని నాకు చెప్పారో తెలియదు కానీ బట్ ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే సొసైటీలో రేపు తెల్లారితే ఏం జరుగుతుందో అనేది మనకు నెగిటివిటీ అండ్ వైలెన్స్, సోషల్ యాక్టివిటీని మనం ఎంత నెగిటివ్గా వాడుకుంటున్నామో చూస్తూనే ఉన్నాం రోజు. సో దానికి ఒక సైకో కిల్లర్ చేసే పనులకి ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అన్న. ఖచ్చితంగా మీరైతే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్కల్ వాచ్ చూడండి. ఖచ్చితంగా మాత్రం ఇది వర్త్ వాచ్. ఇదే ఈ మూవీ ఇలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ అయితే అసలు ఇక అప్ టు ది మార్క్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక నానేది డైలాగ్ ఉంది కదా, ఇటుక పెంచుకొని ఒక చైనా వైల్ కట్టేస్తున్నానని. అది నాకు తెలిసి లాస్ట్ బ్రేక్ అవుతుంది. బట్ లెట్స్ సీ, చూడాలి ఎలా అవుతుందో. బట్ నాని మాత్రం మూవీకి మాత్రం చాలా వేరియేషన్ చూపిస్తున్నాడు. సినిమా మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంది. ప్రీ క్లైమాక్స్ మాత్రం సెకండ్ టైం కూడా వాచ్ చేయొచ్చు. భయ్యా ఇప్పుడే హిట్ 3 నాని నటించిన హిట్ 3 ప్రీమియర్ అయితే చూసాను. మేజర్గా నా మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మిక్కీ జే మేయర్ గారి గురించి. అండ్ ఇప్పటివరకు క్లాసిక్ మ్యూజిక్ వేయించాడు అండ్ క్లాసిక్ బీజిఎం వేయించాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్కి బీజిఎం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి అతన్ని ఈ మూవీలోకి తీసుకొచ్చి అటెంప్ట్ చేయించాడు. అండ్ మేజర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో నాని పెర్ఫార్మెన్స్ గురించి. నాని పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ నాని చెప్పినట్టు మూవీకి చాలా వేరియేషన్స్ వర్సిటైల్ యాక్టర్గా చూపిస్తున్నాడు. అండ్ క్లైమాక్స్లో క్యామియో వస్తుంది, మనకు ఆల్రెడీ అది రివీల్ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. అతని రోల్ మాత్రం హిట్ 4లో మంచిగా ఎంగేజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ వరకు. బట్ ఎక్కడైతే మనకు సెకండ్ హాఫ్లో కేసు ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవుతాడో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. కామన్ ఆడియన్స్కి కన్వే చేయాల్సింది ఏంటంటే ఒకటే అంటున్నా, హిట్ 1 హిట్ 2 డోంట్ కంపేర్ టు దిస్ మూవీ. హిట్ 3 అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్రెడీ నాని చెప్పినట్టు పార్ట్ 1, 2 తీసిన శైలేష్ వేరు, ఈ డైరెక్టర్ వేరు. సో అంటే డైరెక్టర్ వేరు ఇన్ ద సెన్స్ అతని స్క్రీన్ ప్లే అనేది చాలా మారింది. మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, వైలెన్స్ చూడొద్దు అని అంటున్నారు. బట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ వైలెన్స్ అన్న. ఒక హై మూమెంట్ ఉంటుంది, ఆ హై మూమెంట్లో ఓన్లీ హీరో ఆ ప్లేస్లో మనమున్నా కూడా అంతే చంపేయాలన్నంత కసి మనలో జనరేట్ అవుతుంది. అట్లాంటి హై మూమెంట్ ఉంటుంది. మోరోవర్గా ఇదేంటంటే వాళ్ళు ఎందుకు పిల్లలు చూడొద్దని నాకు చెప్పారో తెలియదు కానీ బట్ ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే సొసైటీలో రేపు తెల్లారితే ఏం జరుగుతుందో అనేది మనకు నెగిటివిటీ అండ్ వైలెన్స్, సోషల్ యాక్టివిటీని మనం ఎంత నెగిటివ్గా వాడుకుంటున్నామో చూస్తూనే ఉన్నాం రోజు. సో దానికి
ఒక సైకో కిల్లర్ చేసే పనులకి ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అన్న. ఖచ్చితంగా మీరైతే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్కల్ వాచ్ చూడండి. ఖచ్చితంగా మాత్రం ఇది వర్త్ వాచ్. ఇదే ఈ మూవీ ఇలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ అయితే అసలు ఇక అప్ టు ది మార్క్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక నానేది డైలాగ్ ఉంది కదా, ఇటుక ఇటుక పెంచుకొని ఒక చైనా వైల్ కట్టేస్తున్నానని. అది నాకు తెలిసి లాస్ట్ బ్రేక్ అవుతుంది. బట్ లెట్స్ చూడాలి ఎలా అవుతుందో. బట్ నాని మాత్రం మూవీకి మాత్రం చాలా వేరియేషన్ చూపిస్తున్నాడు. సినిమా మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం సెకండ్ టైం కూడా వాచ్ చేయొచ్చు. భయ్య ఇప్పుడే హిట్ 3 నాని నటించిన హిట్ 3 ప్రీమియర్ అయితే చూసాను. మేజర్గా నా మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మిక్కీ జే మేయర్ గారి గురించి. అండ్ ఇప్పటివరకు క్లాసిక్ మ్యూజిక్ వేయించాడు అండ్ క్లాసిక్ బీజిఎం వేయించాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్కి బీజిఎం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి అతన్ని ఈ మూవీలోకి తీసుకొచ్చి అటెంప్ట్ చేయించాడు. అండ్ మేజర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో నాని పెర్ఫార్మెన్స్ గురించి. నాని పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ నాని చెప్పినట్టు మూవీకి చాలా వేరియేషన్స్ వర్సిటైల్ యాక్టర్గా చూపిస్తున్నాడు. అండ్ క్లైమాక్స్లో క్యామియో వస్తుంది, మనకు ఆల్రెడీ అది రివీల్ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. అతని రోల్ మాత్రం హిట్ 4లో మంచిగా ఎంగేజింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ వరకు. బట్ ఎక్కడైతే మనకు సెకండ్ హాఫ్లో కేసు ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవుతాడో అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. కామన్ ఆడియన్స్కి కన్వే చేయాల్సింది ఏంటంటే ఒకటే అంటున్నా, హిట్ 1 హిట్ 2 డోంట్ కంపేర్ టు దిస్ మూవీ. హిట్ 3 అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్రెడీ నాని చెప్పినట్టు పార్ట్ 1, 2 తీసిన శైలేష్ వేరు, ఈ డైరెక్టర్ వేరు. సో అంటే డైరెక్టర్ వేరు ఇన్ ద సెన్స్ అతని స్క్రీన్ ప్లే అనేది చాలా మారింది. మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, వైలెన్స్ చూడొద్దు అని అంటున్నారు. బట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ వైలెన్స్ అన్న. ఒక హై మూమెంట్ ఉంటుంది, ఆ హై మూమెంట్లో ఓన్లీ హీరో ఆ ప్లేస్లో మనమున్నా కూడా అంతే చంపేయాలన్నంత కసి మనలో జనరేట్ అవుతుంది. అట్లాంటి హై మూమెంట్ ఉంటుంది. మోరోవర్గా ఇదేంటంటే వాళ్ళు ఎందుకు పిల్లలు చూడొద్దని నాకు చెప్పారో తెలియదు కానీ బట్ ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే సొసైటీలో రేపు తెల్లారితే ఏం జరుగుతుందో అనేది మనకు నెగిటివిటీ అండ్ వైలెన్స్ సోషల్ యాక్టివిటీని మనం ఎంత నెగిటివ్గా వాడుకుంటున్నామో చూస్తూనే ఉన్నాం రోజు. సో దానికి ఒక సైకో కిల్లర్ చేసే పనులకి ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అన్న. ఖచ్చితంగా మీరైతే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్కల్ వాచ్ చూడండి. ఖచ్చితంగా మాత్రం ఇది వర్త్ వాచ్. ఇదే ఈ మూవీ ఇలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ అయితే అసలు ఇక అప్ టు ది మార్క్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక నానేది డైలాగ్ ఉంది కదా, ఇటుక ఇటుక పెంచుకొని ఒక చైనా వైల్ కట్టేస్తున్నానని. అది నాకు తెలిసి లాస్ట్ బ్రేక్ అవుతుంది. బట్ లెట్స్ చూడాలి ఎలా అవుతుందో. బట్ నాని మాత్రం మూవీకి మాత్రం చాలా వేరియేషన్ చూపిస్తున్నాడు. సినిమా మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం సెకండ్ టైం కూడా వాచ్ చేయొచ్చు.